హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ కృష్ణవేణి. ఈ సంవత్సరం మా తమ్ముడు కొత్తగా అయ్యప్ప స్వామి మాల వేసుకున్నాడండి. అయ్యప్ప స్వామి మాల వేసుకున్నాడు కదా అని ఏదో చిన్నగా అల్పాహారం ఇద్దామనుకున్నాం. అల్పాహారానికి క్యాటరింగ్ ఇద్దామనుకున్నామండి. క్యాటరింగ్ వాళ్ళు ఎలా చేస్తారో తెలియదు కదండి. అందుకని మేమే ఇంట్లో ప్రిపేర్ చేద్దామని డిసైడ్ అయ్యి ఇంట్లో ప్రిపేర్ చేసామండి. ఇంట్లో ప్రిపేర్ చేస్తే మరి ఇంట్లో కావాల్సిన సామాన్లు ఉండాలి కదండి. సామాన్ల కోసం నేను మా వారి ఇద్దరం పొద్దున్న 8కి డీమార్ట్కి వెళ్ళామండి. డీమార్ట్కి వెళ్ళి డీమార్ట్ నుండి వచ్చేసరికి 10 అయిందండి. సామాన్లన్నీ తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో పెట్టి కూరగాయలకు వెళ్ళి కూరగాయల నుండి వచ్చి 1 అయిందండి. సరేనని తలస్నానం చేసి మాస్క్ వేసుకొని మరి అయ్యప్ప స్వామి కంటే నిష్ఠగా వండాలి కదండి. మాస్కులు వేసుకొని వండామండి. ఇంతలో చిన్నపిల్లలతో అవుతుందో అవ్వదో అని డిసైడ్ అయ్యి ఏదోలో ప్రిపేర్ చేసాం. మా లక్కకు వెళ్ళి ఈరోజు ఏమైందంటే మా చిట్టి తల్లికి మేము ఆర్డర్ పెట్టిన సామాన్లు ఈరోజు వచ్చాయి కాబట్టి ఆ బుడ్డిదై మాకు డిస్టర్బ్ చేయకుండా ఆ బుడ్డి సామాన్లతో ఆడుకుందండి. ఇంతలో మేము ప్రిపేర్ చేయాల్సినవన్నీ ఐటమ్స్ అన్నీ ప్రిపేర్ చేసామండి. పాయసం, గారెలు, ఇడ్లీలు, సాంబారు, చట్నీ ఇవన్నీ ప్రిపేర్ చేసి సన్నిధానానికి తీసుకెళ్ళి ఇచ్చేసామండి. మేము వెళ్ళేసరికి అయ్యప్ప స్వాములు పూజ స్టార్ట్ చేశారండి. అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం శరణ పుణయ్యప్ప అయ్యప్ప శరణం శరణ పుణయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం శరణ పుణయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం ఇదండి ఈరోజు జరిగింది. మా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.